చాలా తెలివితేటలు బాగుంటాయి. సో, మనం ఈరోజు చర్చించబోయే ఆ, అంశము మానవుడు దివ్యమైనటువంటి గుణాలను మరియు భగవత్ ప్రాప్తి పరమాత్మని ఎలా పొందగలడు. సో, పరమాత్మని పొందడము అందరి యొక్క లక్ష్యం. ప్రతి జీవి యొక్క స్పెషల్లీ మానవుడి యొక్క అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్. అంతిమ చరమ లక్ష్యము భగవత్ ప్రాప్తి. అంటే ఇక్కడ భగవత్ ప్రాప్తి అంటే మీరే అనొచ్చు మళ్ళీ ప్రభుజీ శుద్ధ భక్తులు ఏమీ కోరిక కోరరు కదా అనొచ్చు. సో ఇక్కడ భగవత్ ప్రాప్తి అంటే భగవంతుడి యొక్క లోకానికి వెళ్ళొచ్చు. భగవంతుడి యొక్క సాన్నిధ్యంలో ఉండొచ్చు. తర్వాత 5 రకాల ముక్తుల్లో భగవంతుడిలో లీనమైపోవడం అయితే అది పనిష్మెంట్ లాగా భావిస్తారు. ఎవరు కోరరు. భగవద్ రూపము. సో ఇక్కడ భగవత్ ప్రాప్తి అంటే భగవంతుడి ఆదేశానుసారము జీవించడం కూడా భగవత్ ప్రాప్తి. శుద్ధ భక్తులున్నారు, ముక్తాత్మలున్నారు, ఆచార్యులున్నారు. వాళ్ళు కూడా భూమి మీదకొస్తారు. సో, ఈ భూమండలంలో లేదా ఈ భౌతిక బ్రహ్మాండంలో ఆచార్యులు ఏ లోకమన్నా వెళ్ళమంటే వెళ్తారు. దేనికి? భగవంతుడి ఆజ్ఞానుసారం వెళ్తారు. ఏ బ్రహ్మాండంలోనైనా వెళ్తారు. భగవంతుడిని సేవించడానికి. మరి గర్వము దేనివల్ల వస్తుంది ఎక్కువ మటుకు? మన యొక్క తెలివితేటలు, డబ్బు, అందము, మన యొక్క ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఇలా ఎన్నో రకాలుగా మన ఐశ్వర్యము వీటి వల్ల మనకు గర్వం వస్తుంది. పొగరు, అహంకారము ఇవన్నీ గూడా దేహాత్మ బుద్ధి. నేను దేహమును కోపము, పరుషత్వము, అజ్ఞానము ఇవన్నీ గూడా దేహ బుద్ధి. నేను దేహమును అను జీవించే వాళ్ళకు ఈ ఆసురీ లక్షణాలు. నేనెప్పుడైతే దేహాన్ని కాదు అన్నప్పుడు మరి ఆ స్థితికి ప్రమోట్ అవ్వడానికే దైవీ గుణాలు మనకు సాయం చేస్తా ఉంటాయన్నట్టు. తర్వాత మనకు భగవంతుడు చెప్తున్నాడు, "ఓకే ప్రభుజీ నాకు అవి ఉంటే నష్టమేంటి? దైవీ గుణాలుంటే లాభమేంటి? ఆసురీ గుణాలుంటే నష్టమేంటి?" దైవీ గుణాల వల్ల మనకు ఆ దైవీ గుణాలు మోక్షానికి అనుకూలము. ఆసురీ గుణాలు బంధానికి అనుకూలము. బంధం అంటే ఈ భౌతిక ప్రపంచం అనే జైల్లో బంధుల బందీలమవ్వటము, ఖైదీలమవ్వటం. సో, బంధ విముక్తులమవ్వాలంటే మనకు దైవీ గుణాలు మనము అలవరుచుకోవాలి. దైవీ గుణాలతో జీవించాలి. తర్వాత మరి ఆసురీ గుణాలు అంటే ఇంకా దాని యొక్క లక్షణాలు, ఆసురీ గుణ లక్షణాలేంటంటే మనము ప్రతిరోజు, ప్రతి నిత్యము చేయవలసిన కర్మేంటి? చెయ్యకూడని కర్మేంటి? తర్వాత శుచిత్వము, క్లీన్లీనెస్ ఉండదు. మనము డర్టీ అంటే అశుచిని, అశుభ్రతని మనము లైక్ చేస్తున్నామంటే, నా లోపల తామసిక్ గుణము, ఆసురీ గుణం ఉందన్నట్టు. క్లీన్ బట్టలేసుకోము. శుభ్రమైన ప్లేస్‌లో మనము ఇష్టపడము. మన బెడ్ జీవించే మనం ప్రతి పరిస్థితిని గూడా అన్‌క్లీన్ ఇష్టపడుతున్నామంటే, మనము ఆసురీ గుణంతో జీవిస్తున్నాము. అసుర స్వభావం. ఆత్మ ప్యూరే. దేహం యొక్క గుణమన్నట్టు. తర్వాత సదాచారము, సత్యాన్ని మనము లైక్ చేయము. అది ఎవరు? ఆసురీ గుణ లక్షణాలున్నవాళ్ళు. తర్వాత వాళ్ళేం జేస్తారంటే, ఈ జగత్తు అసత్యము, ఆధారము లేనిది, నియామకుడెవ్వడును దీనికి లేడని వాళ్ళు భావిస్తా ఉంటారు. అసురీ గుణమున్న వాళ్ళు. అసురులు. తర్వాత వాళ్ళు నష్టాత్మలు, అల్పబుద్ధులు. ఎవరు? ఈ ఆసురీ గుణం ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు ఇంకా ఏం జేస్తారంటే, కామముతో హ్మ్. కామముని ఆశ్రయిస్తారు. ఆశ్రయించి గర్వంతో, దురహంకారంతో, మదముతో వాళ్ళు జీవిస్తా ఉంటారు. తర్వాత ఈ అశాశ్వతమైనటువంటి ఈ భౌతిక ప్రపంచం పట్ల వాళ్ళకు చాలా ఆసక్తి ఉంటుంది. సో, ఇదే నిజమైనటువంటి జీవితంగా భావిస్తూ దుఃఖపరమైనటువంటి వాళ్ళు అన్నీ బాగున్నప్పుడు ఇదే నిజమైన జీవితం అనుకుంటారు. దాని తర్వాత వాళ్ళ కర్మానుసారం
దుఃఖం వచ్చిందంటే అప్పుడు ఇంక వాళ్ళు భరించలేకుండా ఇంకెందుకు మనము జీవించడము అని జెప్పేసి అనుకుంటా ఉంటారు. తర్వాత వాళ్ళు ఈ ఆసురీ స్వభావం ఉన్నవాళ్ళు ఈ 13, 16వ అధ్యాయం 13, 15 శ్లోకంలో చాలా అద్భుతంగా చెప్తున్నారు. తన దగ్గర ఉన్న ధనము గాని, తెలివితేటలు గాని ఏదైనా ఉందో అదంతా గూడా నాది. నా తెలివితేటలతో, నా ప్రణాళికలతో, నా ఇంటెలిజెన్స్‌తో నేనిదంతా సంపాదించాను. దీనికి ఇంకా నా తెలివితేటలతో ఈ డబ్బుని గాని, సంపత్తిని గాని నేనింకా 10 రెట్లు ఇంప్రూవ్ జేసుకుంటాను అని జెప్పేసి అనుకుంటా ఉంటాడు. ఈ భౌతిక సంపత్తిలో, భౌతిక పురోగతిలో ఎవరైనా శత్రువు అడ్డమొస్తే అతన్ని నేను సంహరించడానికి గూడా వెనకాడను అని జెప్పేసి అనుకుంటాడు. తర్వాత ఎవరు గూడా శత్రువు ఉండకూడదు నాకు. నేనే నేనే పరమ ప్రభువును, నేనే భోక్తను, నేనే సంపూర్ణుడను, నేనే శక్తిమంతుడను, తర్వాత నేనే సౌఖ్యవంతుడను. హ్మ్. తర్వాత తన చుట్టూ ఉన్నటువంటి చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ వీళ్ళందరిలోకెల్లా గూడా నేనే అత్యంత ధనశాలిని కావాలి, శక్తిమంతుడను. ఈ విధంగా తన యొక్క అహంకారము, గర్వంతో డబ్బుంది గాబట్టి, దాన్ని 10 మందికి చూయించుకోవడానికే యజ్ఞాలను ఆచరిస్తా ఉంటాడు. దానాలు జేస్తా ఉంటాడు. పేరు, ప్రతిష్ట కొరకు మాత్రమే. ఇది ఆసురి స్వభావానికి కొన్ని లక్షణాలు మనకు చెప్పడం జరిగింది. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయనుకోండి, చాలామంది దానం జేస్తారు. ఆల్రెడీ మనం గూడా జెప్పాం. సో, మనం ఇవన్నీ గూడా ఏది చేసినా, నేను జేసినా అనేది మనకుంటది ఆ కార్యం. ఇవన్నీ ఆసురీ స్వభావాలు. మరి దానివల్ల పతనమవుతాము, బందీ అవుతాము. తర్వాత ముక్త జీవితం కాకుండా బద్ధ జీవితాన్ని మళ్ళీ మళ్ళీ ఈ జన్మలో బద్ధ అంటే నెక్స్ట్ లైఫ్ మళ్ళీ భౌతిక ప్రపంచానికే రావడానికి మనం ప్రిపేర్ అవుతాం. మళ్ళీ బద్ధ జీవితం. సో, కాబట్టి ఈ బద్ధ జీవితం నుండి ముక్త జీవితానికి ప్రమోట్ అవ్వడానికి కొరకు మనం దయచేసి ఆసురి గుణాల నుంచి దైవీ గుణాలకు మనం ప్రమోట్ అవ్వాలి. ఆ దైవీ గుణాలు మనకు 16వ అధ్యాయము 1-3 శ్లోకంలో మనకు 26 గుణాలను మనకు బోధించారు. ఓకే. మనం భగవత్ ప్రాప్తి కావాలంటే మనందరి లోపల ఉన్నాయి ఆసురి గుణాలు. ఒకరి లోపల ఉన్నాయి, ఒకరి లోపల అందరి గుణంలో పర్సెంటేజ్ డిఫరెంట్ ఉండొచ్చు. ఒకరి లోపల 10 ఉంటే, 20 ఉంటే, ఒకరి లోపల ఒక గుణము 100% ఉండొచ్చు. ఇంకో గుణం లేకపోవచ్చు. సో, డిఫరెంట్, డిఫరెంట్. కానీ ఎప్పుడన్నా మనకు ఈ గుణాలు ఎప్పుడు బయటపడతాయి? మనం ఒక్కరుగా ఎక్కడో హిమాలయాస్‌లో పోయి ధ్యానం చేస్తే మన గుణం మనకు తెలియదు. మనము 10 మందితో కలిసినప్పుడు స్పెషల్‌గా భౌతిక వ్యక్తులతో కలిసినప్పుడు వాళ్ళు మనల్ని ఇంకా గాలిలో ఎత్తేస్తా ఉంటారు. మన దగ్గర డబ్బుంటే పొగుడుతారు. మన దగ్గర పొజిషన్ ఉంటే పొగుడుతారు. కానీ నేను క్వాలిఫైడే కాబట్టి నన్ను పొగుడుతున్నారు. నేను క్వాలిఫైడే కాబట్టి నాకు చాలా డబ్బుంది కాబట్టి ధనవంతుడు అంటున్నారు. సో, దాంట్లో ఏముంది తప్పు అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం భక్తుల దగ్గరికి వెళ్తామో, సాధువుల దగ్గరికి వెళ్తామో, మన ధనాన్ని ఆ సత్సంగం బయట వదిలేయాలా? మన పేరుని వదిలేయాలా? నా నా యొక్క డెసిగ్నేషన్స్, నా చదువుని వదిలేయాలా? నా యొక్క పరపతిని పెద్ద ఫ్యామిలీ దాన్ని గూడా వదిలేయాలా? ఒక అనామికుడిలాగా కాదు. నార్మల్ సింపుల్ పర్సన్ లాగా నేను వెళ్ళగలనా? లేదా? ఓకే ప్రభుజీ అట్లనే వచ్చిన ప్రభుజీ అనుకుంటాం. కానీ అక్కడ నీ ధనానికి సంబంధించి ఏదన్నా నువ్వు మామూలుగానే వచ్చావు. మరి నిన్ను మామూలు వ్యక్తిలాగా అక్కడ ట్రీట్ చేస్తే అప్పుడు మన లోపల నిజమైన అహంకారం వస్తుంది. లేదా నీకంటే మామూలు వ్యక్తిని సపోజ్ ఎగ్జాంపుల్ మా ప్రభుజీ ఉన్నారు. ఏజీఎం గారు. సో, మా ఇంకో ప్రభుజీ వస్తారు. ఆయన చాలా లోయెస్ట్ పదవి బిఎస్ఎన్ఎల్‌నే. ఆయనని ఈయన కంటే ముందు స్టేజ్ మీదకి వెలిసి చాలా మంచిగా సన్మానం అంటే మంచి వాక్యాలతో పొగిడి ప్రభుజీని అసలు పట్టించుకోలేదనుకోండి. ఏంటి అసలు గురువుగారు కొంచెమన్నా అరే! పోనీ పొగడకున్నా ఒక స్టేటస్ అన్నా చూడాలి గదా! ఆయనేంది ఆఫ్టర్ ఆల్ ఏటీటీ అంటే అసిస్టెంట్ టెలికామ్ టెక్నీషియన్. మా డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్ ఎంప్లాయీస్‌లో చాలా లోయెస్ట్ పోస్ట్ అది. సో, ఏజీఎం అంటే గ్రూప్ 1 పోస్టరే మరి కొంచెమన్నా చూడాలి గదా! ప్లస్ ఆయనకొచ్చి చైర్ ఇచ్చారు. నన్నేమో కింద కూర్చోమన్నారు. వాట్ ఈస్ దిస్?
ప్రభుజీకి కొంచెమని ఆలోచించి కొద్దిగా చైరిస్తే ఏమవుతుంది అని మనం ఫీల్ అవుతా ఉంటాం. మొన్న ఒక మాతాజికి అట్టనే జరిగింది. వాళ్ళ హస్బెండ్ మంచి పొజిషన్ ప్రొఫెసర్ ఆయన. మాతయ్యకి నేను ఆఫర్ చేసింది ఫ్రంట్ రోలో. కానీ పాపం తనొచ్చి కింద కూర్చుంది మాతాజీ. అనిపించింది దిస్ ఈజ్ రియల్ తృణాదపి సునీచేన. ఎందుకు మాతాజీ వాళ్ళు కీర్తన చేస్తున్నారు. అక్కడొచ్చి కూర్చుంది. ఆమె ఏం ఫీల్ కాలేదు. అరే! నేను పలానా ప్రొఫెసర్ వైఫ్‌ని అని చెప్పేసి. హ్యాపీగా కంఫర్టబుల్‌గా కింద కూర్చుంది. అంటే అక్కడ మన యొక్క క్వాలిటీ మనకు టెస్టింగ్ జరుగుతా ఉంటుంది. అర్థమైందా? మనం బయటనే నా ధనాన్ని, నా సంపత్తిని, నా పేరు, ప్రతిష్ట, నా ఎడ్యుకేషన్ అన్నిటిని నేను బయట వదిలినా, లేకుంటే లోపట నాతో పాటు వచ్చాయా అనేది. మనం కోరుకోకుండా వస్తాయి. అక్కడే టెస్ట్ జరుగుతా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలా, మనకు దైవీ గుణాలు భయరాహిత్యము ఎవరికైతే దైవీ గుణం అంటే భగవంతుడి యొక్క క్వాలిటీస్, భగవత్ క్వాలిటీస్ మన దగ్గర ఉన్నాయనుకున్నప్పుడు ఎవ్వరికీ భయపడరు. తర్వాత జీవన స్థితి పవిత్రీకరణ. ఆ పవిత్రీకరణ అంటే ప్రభుజీ మేము 6 గంటలకు లేస్తున్నాం ప్రభుజీ. 7 లోపల మంగళారతి చేస్తున్నాము. మీ క్లాస్ అటెండ్ చేస్తున్నాము. మన యొక్క పవిత్రీకరణ అంటే ఇంటిని శుభ్రం గాదు. మన యొక్క కాన్షియస్ కూడా శుభ్రం గావాల. మన జీవన విధానము మనము బ్రహ్మ ముహూర్తంలో సత్వగుణంలో మనము ఈ దేహాన్ని యాక్టివేట్ జేయాలి. కానీ అప్పుడు తమో గుణంలో మనం ఉంటూ రజోగుణం ప్రారంభమైన తర్వాత జీవనం అంటే ఈ దేహాన్ని పవిత్రీకరణ స్నానంతో రజోగుణం 6:30 తర్వాత మనం లేసి 7 గంటలకు క్లాస్ జరుగుతా ఉంటది. మంగళారతి చేస్తా ఉంటాం. సో, జీవన స్థితి పవిత్రీకరణ. సో, ఆలోచించండి. అంటే కొత్త వాళ్ళు ప్రభుజీ అలా అనుకోకండి. ఇది స్టాండర్డ్ ఇన్‌స్ట్రక్షన్ ఇది. దైవీ గుణాలు ఎవరైనా గాని నువ్వు రాత్రి 12 గంటలకు పండుకో, 1 గంట పడుకోవద్దు మనం. సో, పడుకున్నావా? మన పవిత్రీకరణ అనేది సపోజ్ ఎగ్జామ్ ఉందండి. సో, ఇప్పుడు రాత్రంతా చదువు. 8 గంటలకు ఎగ్జామ్ రిపోర్ట్ జేయాలి. లేదు నేను 9:00 రాత్రంతా చదివానండి. 9:00 రిపోర్ట్ చేస్తా అంటే అలౌ చేస్తారు. అలౌ చేయరు. అలానే మనం గూడా మన జీవన స్థితి ప్లాన్ జేసుకోవాలి. ఎవరిది వాళ్ళు. రాత్రి ఎర్లీగా పడుకోవాలా? నేను పొద్దున్న పూట పోనీ ఇంటిని పవిత్రీకరణ జేయడం అంటే తుడుచుకుంటూ క్లీన్ జేయడం గాదు. ఇంటి యొక్క వాతావరణాన్ని పవిత్రీకరణ జేయాలంటే బ్రహ్మ ముహూర్తంలో భగవంతుడి యొక్క జపాయజ్ఞము, భగవంతుడి యొక్క మంగళ హ్మ్. అందుగురించే ప్రతి టెంపుల్‌లో తిరుపతిలో ఎప్పుడు లేపుతారు భగవంతుడిని? సో, ప్రతి మందిరంలో ఎప్పుడు ఈవెన్ వేరే మతాల్లో గూడా బ్రహ్మముహూర్తంలోనేనండి ప్రేయర్ స్టార్ట్ చేసేది. మరి వాళ్ళనంత స్ట్రిక్ట్‌గా దానికి అడిక్ట్ అవుతున్నారు. మన వాళ్ళు అడిక్ట్ కాలేకపోతున్నారు. జీవన పవిత్రీకరణ అంటే మనం ఈ దేహం అనే దేవాలయాన్ని శుభ్రం జేయండి. మనస్సుని మంత్రం ద్వారా శుభ్రం జేయండి. మంత్ర అంటే మంత్రం యొక్క మీనింగు మనః ఇతి త్రాయతే మంత్ర. మనస్సుని ముఖ్యంగా పవిత్రం జేయాలంటే మంత్రం. కాబట్టి పొద్దున్న లేసి అందరికి రిక్వెస్ట్ మంగళారతికి ముందు ఒక్క రౌండ్ అన్నా చేయడానికి ప్రయత్నం జేయండి. అప్పుడు మన కాన్షియస్ ఈవెన్ భగవంతుడి యొక్క స్తుతి భగవంతుడిని మంగళారతి చేయడం గూడా చాలా పవిత్రమైనటువంటి చైతన్యంతో మనం చేయగలుగుతాము. తర్వాత ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన. మనం దైవీ గుణం ఉందా లేదా అంటే ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన చాలామంది ఏమనుకుంటారంటే ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన అంటే బుక్ తీసుకొని నేను చదువుకుంటే సరిపోతది గదా! జ్ఞానం వస్తది గదా! అలా అయితే నవదా భక్తుల శ్రవణ భక్తి అనేది పెట్టేవాళ్ళు గాదు. అర్థమైందా? కీర్తన భక్తి అని పెడుతుంది. 8 భక్తులే ఉండేవి. ఆ! 9 భక్తుల్లో మొదటి భక్తి చెప్పేవాళ్ళా? మిగతాయి? ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన అంటే శ్రవణం పెట్టేవాళ్ళు గాదు గదా! కీర్తన కూడా చదువుకోవటము, ఆయన ముక్తుడైపోవటం. పరీక్షిత్ మహారాజ్‌కి నాలెడ్జ్ లేదా? ఆయన చాలా వాళ్ళ ఫ్యామిలీ శుద్ధ భక్తులు వాళ్ళందరూ గూడా. ముక్తాత్మలు. వాళ్ళ ఎవరు స్వయం భగవంతుడి ఫ్యామిలీలో జన్మిస్తాడాయన. ఆ! అభిమన్యుడు స్వయం ఎవరు? సుభద్ర. ఆయన యొక్క ట్రైనింగ్ ఎక్కడ జరిగింది? స్వయం కృష్ణ బలరాములు. సాక్షాత్ దేవదేవుడి ఇంట్లో జన్మించిన వాళ్ళు. ఆ! వాళ్ళు. అర్థమైందా? స్వయం భగవంతుడిని గర్భంలోనే దర్శించినటువంటి ఆయన మహాజనుడు, మహాత్ముడు ఎవరు?
పరీక్షిత్ మహారాజు. ఆయనకు మళ్ళీ తిరిగి శ్రవణం చేసే అవసరం ఉందంటారా? చెప్పండి. ముక్తాత్ముడాయన. మరి వాళ్ళ ఇంట్లో శాస్త్ర జ్ఞానం లేదా చిన్నప్పటి నుంచి? వాళ్ళ తాత వాళ్ళు జ్ఞానం ఇయ్యలేదు. కానీ ప్రాసెస్ శరీరం వదిలేయాలా అన్నప్పుడు భగవంతుడి యొక్క అంతిమ దాంట్లో ఖచ్చితంగా. మరి మనకు ఆయన పుట్టక ముందు నుంచే గర్భంలోంచే భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలను వింటున్నాడు. మనము 50 ఏండ్లయినా వినలేదు. మరి ఇప్పుడు వినాలా వద్దా అనేది ఆలోచించండి. కాబట్టి శ్రవణం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన చెయ్యాలి. ఇది మస్ట్. శ్రవణం, దాని కీర్తనం. తర్వాత దాన గుణము. దానాన్ని మనకు ఆల్రెడీ జస్ట్ ఇది స బ్రీఫ్‌గా డిస్కస్ చేద్దాం. దానం అన్నప్పుడు మనకిక్కడ స్పెషల్‌గా ఇది గృహస్థుల కొరకు మస్ట్ ఉద్దేశింపబడింది. గృహస్థులు ధర్మ మార్గమున జీవనాధారం కొరకై ధర్మ మార్గంలో సంపాదించాల. అధర్మ మార్గము అంటే దాన్ని 4 నియమాల్లో ఒక నియమం ఉంటది. ఏ నియమం అది? గ్యామ్లింగ్. ఇతరులని మోసం చేయటం. మోసం ద్వారా సంపాదించి నేను దానం చేస్తా అంటే లాభం లేదు. కాబట్టి ధర్మ మార్గమున జీవనాధారం కొరకు డబ్బు సంపాదించి దాన్ని దానం చేయండి. మరి దానం అంటే ఏ విధమైన దానము? పుణ్యకర్మలు సంపాదించుకునే దానం చేయకండి. కేవలము మన సంపాదనలో కృష్ణ చైతన్యం ప్రపంచమంతటా ప్రచారం చేయుటకు ఉపయోగించాలి. ప్రతి ఆపర్చునిటీని మనము భగవత్ ప్రచారం కొరకు, భగవంతుని ఇతరులకు అందించడానికి కొరకు మనము దానం చేయాలి. అట్టి కార్యములందు నెలకొనిన సంఘములకు గృహస్థులు దానం చేయాలి. దానం ఎప్పుడు కూడా సరి అయిన వానికే అనగా పాత్రునికే దానం చెయ్యండి అని మనకు భగవంతుడు ఇక్కడ బోధిస్తున్నారు. స్పెషల్‌గా కృష్ణ చైతన్యం ప్రపంచమంతటను ప్రచారం చేయుట కొరకై దానాన్ని చేయండి. అదే సాత్విక దానం అని మనకు చెప్తున్నారు. ఆత్మ నిగ్రహము. సో, ప్రతి స్థితిలో గూడా మనం స్టేబుల్‌గా ఉండాలి. అన్‌స్టేబుల్ ప్రతిదానికి ఎఫెక్ట్ అయ్యి సో, దాంట్లో కంప్లీట్‌గా ఎవరో మనకేదో చెప్తారు కృష్ణ కాన్షియస్ గురించి. నీకిలా చెడు జరిగింది. నీకు కృష్ణ చైతన్యంలో ఉంటే ఏమి జరగట్లేదు అంటే మళ్ళీ దాని నుంచి పడిపోవటం. మనం ఎప్పుడు గూడా భగవంతుడి పైన విశ్వాసంతో ఆత్మ నిగ్రహం ఉండాల. యజ్ఞాచరణము కలియుగంలో స్పెషల్‌గా అన్నిటికంటే ఉత్తమమైనటువంటి యజ్ఞము సంకీర్తన. భగవంతుడి యొక్క నామ సంకీర్తన యజ్ఞము, జపాయజ్ఞము, వేదాధ్యయనం చూసారా? మరి పైననే ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనం అన్నారు గదా ప్రభు. మరి వేదాధ్యయనం ఏంటి? అక్కడనేమో శ్రవణం ద్వారా భగవంతుడి యొక్క జ్ఞాన సముపార్జనము. ఇక్కడ అధ్యయనము. భగవంతుడి యొక్క శాస్త్రాలు, భగవద్గీత, భాగవతము, చైతన్య చరితామృతము, వీటి యొక్క వేదాధ్యయనము. తర్వాత తపస్సు. తపస్సు అంటే మనం ఇంట్లో గూడా తపస్సు చేయాలా? స్పెషల్‌గా చాలా మందికి పడుకోవడం ఇష్టం ఉంటుంది. దాన్ని జయించండి. అర్జునుడిని ఏమంటారు? అర్జునుడి యొక్క ఇంకొక పేరు. ఆయన దేన్ని జయిస్తాడు? లక్ష్మణుడు గుడా జయిస్తాడు. అర్జునుడు గుడాకేశుడు. గుడాకేశ నిద్రను జయిస్తాడు. అర్థమైందా? నిద్రతో పాటు ఏమంటారు? అజ్ఞానాన్ని జయిస్తాడు. లక్ష్మణుడు కూడా జయిస్తాడు. అర్థమైందా? లక్ష్మణుడైతే ఆచార్యుడు. అర్థమైందా? ఆ! గురుతత్వానికి మొదటి గురువు. అందుగురించే మనకు ప్రాక్టికల్‌గా నిన్న మా ఆఫీస్‌లో గూడా ఒక ప్రభుజీ గణేష్ ప్రభుజీ. ప్రభుజీ గణేష్ ప్రభు మళ్ళీ మొన్న గణేష్ ప్రభు, నిన్న పులేష్ ప్రభుజీ గూడా అడుగుతా ఉండే. రోజు సత్సంగం వచ్చి కొద్దిసేపు ఏదో లంచ్ టైమ్‌లో మాట్లాడుతుంటే చెప్పడం జరిగింది. ప్రభు ఎన్ని గంటలు 8 అవర్స్ పడుకుంటారా అంటే, 8 అవర్స్ పడుకుంటే ఇంకేముంది ప్రభుజీ 1/3 లైఫ్ నాది బేకార్ చేసినట్టే గదా! పిల్లలు ఎగ్జామ్‌కెళ్తారు. అక్కడ 2 అవర్స్ 120 మినిట్స్ అయితే ఒక్క మినిట్ గూడా వేస్ట్ చేయకుండా రాయడానికి ప్రయత్నం చేస్తారు. సపోజ్ దాంట్లో 1/3 120లో 40 మినిట్స్ ఒకవేళ నిద్రొస్తుంది రాత్రంతా చదివిరా అని చెప్పేసి నిద్రొస్తుందని పడుకుంటే ఇస్ ఇట్ ఓకే? స్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 1 మార్క్ క్వెషన్ ఒక మార్కు 30 సెకండ్లు ఉందనుకోండి. అటువంటి వాడు 120 క్వెషన్స్‌కు 120 మినిట్స్ ఇచ్చారు. 40 నిమిషాలు పడుకుంటే ఏమైతది? సాయి ప్రభుజీ ర్యాంక్ వస్తదా? 120 మినిట్స్‌లో 40 నిమిషాలు పడుకున్నాడు. నిమిషానికి ఒక క్వెషన్ ఆన్సర్ చేయాలి. 120 క్వెషన్స్ 120 మినిట్స్ ఇచ్చారు. 40 నిమిషాలు పడుకున్నాడాయన. నిద్రొస్తుందని జెప్పేసి. నిద్రకు ప్రిఫరెన్స్ ఇచ్చి. అయిపాయే.
1/3 కంప్లీట్ మన జీవితం కూడా అంతే అండి. భగవంతుడు ఎంత అవసరమో దానికి మనం తీసుకోవాలి. ఒక ప్లానింగ్ ప్రకారం. కాబట్టి తపస్సు అంటే మనం భగవంతుని పొందడానికి ప్రతి కార్యము తపస్సులాగా భావించి చేయాలా? అర్థమైందా? తర్వాత సరళత్వము, సింప్లిసిటీ చాలా సరళంగా ఉండాలి. కాంప్లికేటెడ్ ఉండొద్దు. అబ్బా! ప్రభుజీతో మనం మాట్లాడలేం. ఆయన చాలా రిజిడ్‌గా ఉంటాడండి. ఆయన చెప్పిందే వింటాడండి. వేరేది ఎవరిది వినడు. ప్లస్ ఆయనకు నచ్చనిది అసలింక చేయడు. మన ఇష్టాయిష్టాలన్నీ భగవంతుడి కొరకు ఉండాలా? గురువుగారి కొరకు ఉండాలి. అది సరళత్వము. లేదంటే ఇంక మీ దగ్గర ఏమున్నట్టండి? ఆసురి స్వభావం. హిరణ్యకశిపు మొండోడు వినడు. ఎవడు చెప్పినా గూడా. తర్వాత రావణాసురుడు. ఈవెన్ తమ్ముళ్ళు జెప్పారు, కొడుకు జెప్పాడు, భార్య జెప్పింది, తల్లి జెప్పింది. ఎవ్వరి మాట వినలేదు. తర్వాత జెప్తానండి. తర్వాత నేను ఆహ్, నా యొక్క జ్ఞానాన్ని ప్రాపర్ డైరెక్షన్‌లో జ్ఞానుడాయన. ఉపయోగించలే గాబట్టి నా ఫ్యామిలీ మొత్తం రాజ్యము అంతా అన్నిటిని కోల్పోయానని జెప్పేసి రావణుడు చెప్పడం జరుగుతుంది. ఎవరికి? లక్ష్మణుడు. తర్వాత సరళంగా రిజిడ్‌గా ఉండొద్దన్నట్టు భక్తులు. హ్మ్. తర్వాత అహింస, హింసని విడనాడాలి. ఇంకా మనం హింస చేస్తా ఉన్నాం చాలా మందిని. హింస అంటే ఇతర జీవులను సంహరించి ప్రభుజీ అదైతే వదిలేసినాం ప్రభుజీ నాన్ వెజ్. మరి ఏం చేస్తున్నారు? ఓన్లీ వెజిటేరియన్ అయిపోయాం. వెజిటేరియన్ అంటే కూడా ఆల్రెడీ మొన్న కూడా చెప్పడం జరిగింది. ఇతర చెట్లు, చేమలు, ఆకుకూరలు ఇవన్నీ గూడా జీవులే గదండీ! వాటికి జీవం లేదా? సో, కాబట్టి వాటిని గూడా మనము డైరెక్ట్ తింటే హింస జేసినట్టే. వాటిని గూడా భగవంతుడికి నైవేద్యం పెట్టి మనం స్వీకరించినట్టవుతే అది భగవంతుడికి కొరకు ఆ జీవి ఉందే భగవంతుడి కొరకు. కాబట్టి అది హింస కాదు. ఇంకా డీపర్‌గా వెళ్తే హింస, అహింస. అహింస అన్నప్పుడు అహింస పరమో ధర్మ. అహింస అన్నప్పుడు మనం నమ్ముకున్న వాళ్ళకు నమోచయేద్యః సముపేత మృత్యుం. ఈ మృత్యు సంసార జీవితంలో మళ్ళీ నెక్స్ట్ జన్మంటూ రాకుండా మనం వాళ్ళని రక్షించినప్పుడు అది నిజమైన అహింస. కృష్ణ చైతన్యాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించాలి. ఏ విధంగా చేస్తారో తెలియదు. ఇట్ ఈస్ అప్ టు యూ. సపోజ్ మన అబ్బాయిని 10థ్ అయిపోయింది. ఇంటర్మీడియేట్ రెసిడెన్షియల్ ఎయాల. తల్లి, తండ్రి కలిసి కారుంటే కారు తీసుకొని హైదరాబాద్‌కొచ్చి మంచిగా ఒక రోజు ఉండి జాయిన్ చేసి మాట్లాడి దానికంటే ముందు 2, 3 సార్లు విజిట్ చేసి 10 కాలేజీలు ఎంక్వైరీ జేసి, కనుక్కొని వెళ్తామండి అడ్మిషన్ జేయడానికి. మళ్ళీ అడ్మిషన్ రోజు మళ్ళీ వస్తామండి. మళ్ళీ వారం రోజుల హోమ్ సిక్ అంటే పరిగెత్తుకుంటూ వస్తామండి. కారేసుకొనొస్తాం మళ్ళీ. మంచి వంట జేసి వాడికి అక్కడే తల్లి కష్టపడుతదండి. కానీ అదంతా గూడా హింస కిందకే అండి. కృష్ణ చైతన్యం ఏ కొడుక్కివ్వరో, కూతురికివ్వరో ఏమీ లాభం లేదండి. అర్థమైందా? అదే మనం చెప్తాము అహింస అంటే కృష్ణ చైతన్య ప్రచార కార్యక్రమం ఉంది అంటే, ఏ తల్లిదండ్రి రారండి తీసుకొని. ఇది ఫ్యాక్ట్. ప్రభుజీ మా అబ్బాయికి ఇష్టం లేదు. మీ అబ్బాయికి మిమ్మల్ని వదిలిపెట్టి రెసిడెన్షియల్‌లో ఉండాలని ఇష్టమా అండి? 15 రోజుల తర్వాత హోమ్ సిక్ అయితే తీసుకపోయి చాలా నచ్చచెప్పి మళ్ళీ తీసుకపోయి ఏస్తారండి. మరి దీనికెందుకండి ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఎందుకు తీసుకురావట్లేదండి? మా వైఫ్‌కి ఇష్టం లేదండి. ఏమి ఇష్టం ఉంటది? ఏమి ఇష్టం? వైఫ్‌కి హాస్టల్‌లో ఎయాలని ఇష్టం ఉంటుందా? ఎందుకు? పెద్దగా చదవాలా మమ్మల్ని బాగా సుఖపెట్టాలని అనుకుంటా ఉంటాం. హ్మ్. అహింస. మనందరం అహింస చేయట్లేదండి. హింస చేస్తున్నాం. ఏ పిల్లలకి ఎవరైతే మనం నమ్ముకున్న వాళ్ళకు ఎవరైతే కృష్ణ చైతన్యం ఇవ్వట్లేదో దే ఆర్ ఆల్ హింసాపరులు. గ్యారంటీగా. మన వంతు ప్రయత్నం చేయనంత వరకు అందరూ గూడా హింసాపరులే. ఓకే. మన పిల్లలే కాదు ఇతరులకు చేయండి మరి. వాళ్ళు వినట్లేదండి. ఇతరులకు అహింస మార్గం అంటే కృష్ణ చైతన్య మార్గంలో మీ వంతు ఏమైనా చేస్తున్నారా? ఈరోజు ఫోటో పెట్టింది మీరందరూ చూసారు. సో, నిన్న చెప్పింది సీరియస్ తీసుకున్నారు. మా శంకర్ భట్టి ప్రభుజీ, సుచరిత భట్టి మాతాజీ, కృష్ణవేణి మాతాజీ మరియు విజయ్ ప్రభుజీ ఈ చలికి పోయి అయ్యప్ప టెంపుల్‌లో బుక్ డిస్ప్లేషన్ చేస్తా ఉన్నారు. అర్థమైందా? సో, కాబట్టి దట్ ఈస్ అహింస. ఎంతో మందికి ఒక బుక్ ద్వారా ఆల్రెడీ మన ప్రభుపాదుల వారి కొటేషన్ విన్నాం. బుక్ పట్టుకున్న వాళ్ళకు భగవత్ సుకృతి. బుక్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకు సుకృతి. సో, వాళ్ళని చదివించారు. అలా ఎన్నో రకాలుగా మనందరికీ గూడా భగవత్ చైతన్యంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటది. తర్వాత సత్యం ఎప్పుడు గూడా సత్యమే పలకాలి. తర్వాత క్రోధారాహిత్యము. సో, దయచేసి క్రోధాన్ని చాలా మట్టుకు అరికట్టుకోండి. క్రోధం రాకుండా, కోపం రాకుండా జాగ్రత్త పడండి. త్యాగము. త్యాగం అంటే మరి ఎలా అర్థం చేసుకుంటారో చాలా రకాలుగా
స్పెషల్‌గా డివోషన్‌లో చాలా ఇంపార్టెంట్. సింపుల్ ఎగ్జాంపుల్. ఎవరో ఈరోజు ఎప్పుడో మా యూఎస్ఏ దీపక్ ప్రభుజీ, ప్రభుజీ నేను జేయాలన్నా. ఈరోజు నిన్ననో, సరే చేయండి ప్రభుజీ అని మా అత్తయ్య అనేసింది. ఓకే. ఇంకొకరు లేదు ప్రభుజీ నా టర్న్ ప్రభుజీ ఆయనకెట్లా ఇస్తా? ఓకే. పాపం ఆయన చాలా ఉత్సాహంతో ఉన్నారు. అంత దూరం ఉన్నా మనకు ఆన్‌లైన్‌లో చాలా దగ్గరగా ఉన్నాడు. ఓకే. ఆయన కొరకు త్యాగం చేయండి. లేదా ఈవినింగ్ కీర్తన జరుగుతా ఉంటది. ఎవరో పాపం వాళ్ళకి తెలియక మనకంటే వెనుకున్నారు. మాతాజీ నేను జేయాలన్నా. ఓకే. చేయండి. నో ప్రాబ్లమ్. వాట్ ఈస్ దేర్? అర్థమైందా? ఇలా మనం ఎక్కడో టూర్‌లో వెళ్తా ఉంటాం. ఎన్నో రకాలుగా. ఓ సీట్ ప్రభుజీ నా సీట్ ఇది. నేనిక్కడే కూర్చోవాలా? అరే! ఓకే. ఒక పూట ఆళ్ళు కూర్చొని ఏమయ్యేదుంది? మనం నిలబడదాం. అది మనకు ఆపర్చునిటీ. అట్లా కొంతమందికి పాపం ముందు బుక్ జేసినా చార్ధామ్ యాత్రల రాకేష్ ప్రభుజీ. అందరికంటే ముందు ఇచ్చారు చాలా. కానీ పాపం మొత్తం దాదాపుగా బ్యాక్ సీట్‌లో కూర్చుండిపోయాడు. థట్ ఈస్ రియల్ త్యాగం. ఒక భక్త అలా కూర్చున్నప్పుడు చాలా ఆనందం అనిపిస్తా ఉంటది. అలా అని వేరోళ్ళు అలానే కూర్చోమని గాదు. వేరోళ్ళు కూడా త్యాగం జేయాలి. అర్థమైందా? మా వెంకటేష్ ప్రభుజీ. ఏజ్డ్ సీనియర్ సిటిజన్. బట్ ఈ సాక్రిఫైస్. కూర్చోవచ్చండి ముందు. నాతో పాటు వెనకనే కూర్చున్నాడు. అంటే అందరి పేర్లు చెప్పలేను. అలా ప్రతి దగ్గర ఎక్కడైతే ఎక్కడ ప్రసాదం సరిపోవట్లేదు. ఓకే ప్రభుజీ దాంట్లో ఉన్న దాంట్లో పర్వాలేదు ప్రభుజీ. యెస్. లెట్ అస్ టేక్ తక్కువ తక్కువలో మనం తీసుకుందాం. సో, ఇలా ఎన్నో రకాలుగా త్యాగం మనకెక్కడ అవకాశం వస్తే అక్కడ సాక్రిఫైస్ చేయడానికి ప్రయత్నం చేయండి. భక్తి పురోగతి కొరకు. అభక్తి కొరకు కాదు. శాంతి ఎప్పుడు శాంత చిత్తుడై ఉండాలండి. శాంత చిత్తుడై ఉంటే మనం ఎప్పుడు గూడా కామము తక్కువైతే నాకిది కావాలా, లోభి, ఇది నాకే కావాలా, నేను అనుభవించాలనుకున్నప్పుడు శాంతి ఉండదండి. అశాంతి. శాంతి రావాలంటే ప్రతీదీ భగవంతుడి కొరకు. భగవంతుడు అనుభవించేవాడు. భగవంతుడి యజమాని. నేను సేవకుడిని. భగవంతుడి యొక్క భక్తులు గూడా నాకు యజమానులు. ప్రభువు అంటే యజమానిలాగా. అందుకే చైతన్య మహాప్రభు ఫిలాసఫీ దాసాను దాసుడుగా మనం భావించినప్పుడు మన శాంతి సముద్రంలాగా కొదవనే ఉండదు. మనని ఎవ్వడు అశాంతి పరచలేరు. తర్వాత ఇతరుల దోషం నిందకుండుట, వేరే వాళ్ళ యొక్క ఫాల్ట్స్, ఫాల్ట్స్ ఫైండింగ్. అది మనకి ఎప్పుడు గూడా అసుర స్వభావం. ఇతరుల దోషాలను లెక్క పెట్టకండి. ఓకే. తర్వాత జీవులందరి ఎడల దయ. చైతన్య మహాప్రభు దీనికి మొన్న ఆల్రెడీ గ్రూప్‌లో పెట్టా అనుకుంటా. 3, 3 లక్షణానాం యథా శంభో. సో, శంభు శివుడు గూడా పార్వతీదేవికి చెప్తున్నారు. ఆరాధనానాం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం. తస్మాత్ పరతరం దేవి తదీయానాం సమరర్చనం. దేవి విష్ణువు యొక్క ఆరాధన ఎంత ముఖ్యమో, విష్ణు భక్తుల యొక్క ఆరాధన గూడా దానికంటే గూడా ముఖ్యము. ఎందుకు? ఇది భగవంతుడే చెప్పాడు. భగవంతుడు ఆ విధంగా లైక్ చేస్తాడు. తన భక్తులను ఎవరైతే సేవ చేస్తారో, దాన్ని భగవంతుడు చాలా ఇష్టపడతాడు. జీవులందరి ఎడ దయ, పరమ దయ ఉండాలి. తర్వాత లోభరాహిత్యము. లోభి అంటే ప్రతిది నేను జేసింది నేనే అనుభవించాలా? లేదంటే నా పిల్లలు అనుభవించాలా? సో, కొంతమంది దానం గూడా జేస్తారు. ఎక్కడ? తాను వెళ్ళిన దగ్గర మాత్రమే దానం జేస్తారు. తాను వెళ్ళని దగ్గర దానం జేయరు. కొంతమందేమో అవసరం లేదు. తాను వెళ్ళినా, వెళ్ళకున్నా ఒక మంచి కార్యం జరుగుతుందంటే అక్కడ దానం జేస్తా ఉంటారు. ఎందుకు? తాను వెళ్ళిన దగ్గరనే ఎందుకు దానం జేస్తారు? ఆ దానానికి తనకు ప్రతిఫలం అక్కడ దొరుకుతుంది. సపోజ్ నేను ఎక్కడో టెంపుల్‌కి వెళ్ళాననుకోండి. అక్కడ నేను దానం జేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికి నాకు చాలా డబ్బుంది. అందరూ 10,000 చేసినా, 20,000 చేసినారనుకోండి. వీళ్ళు సరే ప్రభుజీ, ప్రభుజీ आप యజమాని है इधर का आ जाओ టాప్ అని చెప్పేసి మన ఫ్యామిలీ అది మనం కోరుకుంటా ఉంటాం. సో, అలా గూడా నేమ్, ఫేమ్ గూడా కోరుకోవడం గూడా సో, దైవీ గుణం గాదు. లోభి అంటే నేను నా ఫ్యామిలీ అనుభవించాల. లేదంటే ప్రభుజీ నా దగ్గర డబ్బులున్నాయి. సో, నేను హై-ఫైలో తిరుగుతాను. ఓకే. సో, అక్కడ నేను అనుభవించాలనుకునేది లోభత్వము కాదు. భక్తులు భగవంతుడి సేవ జరగాలనేది లోభ రాహిత్యం. అది మనకు గ్రీడీనెస్ పెరుగుతా ఉంటుంది. తర్వాత మృదుత్వము సాఫ్ట్‌గా ఉండాల. వైష్ణవులందరూ గూడా హార్డ్‌గా ఉండకూడదు. భగవంతుడు ఎంత హార్డో అంతకంటే ఎన్ని రెట్లు సాఫ్ట్ అసలు లక్ష్మీదేవికే అనిపిస్తుందంట. ఆమె లక్ష్మీదేవి చేతులు ఎంత మృదుత్వం ఉంటాయి. కోమలం. ఆ! లక్ష్మీదేవి యొక్క ఫింగర్ చేతులు కరకమలం అంట. అటువంటి సుత్తి మెత్తనటువంటి లక్ష్మీదేవి తన యొక్క చేతులతో భగవంతుడిని సేవిస్తా ఉంటే అసలు ఆమెకే అనిపిస్తుందండి ఇవి ఎంత ఏమన్నా నా చేతులు తగిలితే ఏమన్నా ఆ భగవంతుడి యొక్క అంత మృదువుగా సాఫ్ట్‌గా ఉంటాయంట భగవంతుడివి. చూడండి ఇంకా. ఆమెకనిపిస్తది ఏమన్నా భగవంతుడి పాదాలకి ఏమన్నా ఇబ్బందవుతదేమో అని చాలా మెత్తగా
మెత్తగా అలా టచ్ చేస్తుందంట. అటువంటి భగవంతుడు రామచంద్రుడు ఎంత హార్డ్, కానీ ఫైట్ చేయరు అసురుల మీద. మరి అదే భక్తుల దగ్గర అంత సాఫ్ట్ ఉంటాడు. భగవంతుడు కృష్ణుడు రాక్షసులతో ఎలా ఉంటాడు? ఆ? ఆ, సింహం ఉంది, పులి ఉంది. అదే మిగతా జంతువులకు సింహ స్వప్నం అంటారు. స్వప్నంలో సింహం కనబడితేనే అవి దడదడ వణికిపోతాయి. అదే సింహము తన బిడ్డను అదే పళ్ళతో పట్టుకుంటది. సాఫ్ట్‌గా పట్టుకుంటది. ఇంత కూడా ఏం కాకుండా. అదే సపోజ్ సింహం అంటే మనం చూడలేం. పిల్లి, ఎలకనైతే చూస్తాం. పిల్లి కూడా ఎలకకు సింహ స్వప్నమే. అదే పిల్లి తన బిడ్డల్ని ఇలా పట్టుకొని ఇంట్లో అయితే అందరం చూస్తా ఉంటాం. అలా మనందరం కూడా చాలా మృదుత్వం అలా ఉండాలంట భక్తులు. అభక్తుల పట్ల అంత టఫ్ ఉండాలి మళ్ళీ. భక్తులతో అంత సాఫ్ట్ నేచర్ ఉండాలి. ఎలా నేచర్ అంటే ఎలా తెలుస్తుంది? మనస, వాచ, కర్మన. మనసులో కూడా భక్తుల పట్ల చాలా సాఫ్ట్ ఉండాలా. మాట కూడా ఎంత సాఫ్ట్ అంటే అసలు మనతో మాట్లాడాలంటే లైక్ చేయాల. ఫోన్ చేయడానికి గాని, కలవడానికి అరే అస్సలు ఒక్కసారైనా మాతయ్యతో మాట్లాడాలా, ప్రభుజీతో మాట్లాడాలా. అసలు ఆ మాట కొరకే వాళ్ళు తహతహలాడాలి. అసలు మన మాట వినడానికి, మనతో మాట్లాడడానికి అటువంటి మృదుత్వం ఉండాల. తర్వాత సిగ్గు, దృఢ నిశ్చయము. మనం ఏదైనా అనుకున్నామంటే దాని నుంచి మళ్ళీ ఇంకా 100 మంది చెప్పని, 1000 మంది చెప్పని మార్గం ఆ డెసిషన్ నుంచి డైవర్ట్ కావద్దు. స్పెషల్‌గా భగవంతుడి యొక్క సేవ పట్ల డెసిషన్. దాని నుంచి సపోజ్ మనమే ఉన్నాము. యెస్, నేను రేపు కుంభమేళకి వెళ్తున్నా అంటే, యెస్ వెళ్తున్నాను. లీవ్ శాంక్షన్ అయితదా? లేదా? భగవత్ కృప. యెస్. నేను చార్ధామ్ యెస్. బృందావన్ వ్రజమండల్ వెళ్తున్నాను. వెళ్తున్నాను. యెస్. గురు మహారాజ్ చెప్పారు. ఫస్ట్ సాటర్‌డే, థర్డ్ సాటర్‌డే. యెస్ మహారాజ్. మీ ఆదేశం శ్రీపాద్ మహారాజ్ ఆదేశంగానే భావిస్తూ యెస్ ఐ విల్. అంతే ఇంకా అది. ప్రభుజీ చూస్తాను ప్రభుజీ. ఆలోచిస్తాను ప్రభుజీ. ఇంకా కన్ఫర్మ్ చేస్తాను ప్రభుజీ. ఇది దృఢ నిశ్చయం కింద వస్తదా? ప్రాబ్లమ్. దానికి ఫైనాన్షియల్ గాని ఏదన్నా అప్పుడు ఫ్యామిలీ మ్యాటర్స్‌లో డిస్కస్ చేయండి. ఆఫీస్‌లో ఏదైనా డిసిషన్ తీసుకుంటే హైయర్ అప్స్‌తో డిస్కస్ నో ప్రాబ్లమ్. కానీ అరే నీ ఆత్మను నువ్వు పరమాత్మకు సంబంధించింది, నీకు పరమాత్మకు సంబంధించింది ఇంకెవరికో ఏ ఆత్మకో అడుగుతాను, ఇంకెవరికో అడుగుతానంటే ఇంక మరి ఆలోచించాలి. భగవంతుడు అంటాడు ఓకే. నీకు స్ట్రాంగ్ డిటర్మినేషనే లేనప్పుడు ఇంకా నేనేం చేస్తాను ఇట్ ఈస్ గో. మాయ ఎంటర్ అవుతదంట. అర్థమైందా? సో, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. దైవీ గుణం అన్నప్పుడు మన భగవత్ సేవకులకు స్ట్రాంగ్ ఉండాలి. దృఢ నిశ్చయం ఉండాలి. సో, భక్తులకెప్పుడు కూడా భగవంతుడికి మనం ఫోటోలలో చూస్తాం తేజస్సు. సో, భక్తుల యొక్క ముఖ వర్చస్సు కూడా తేజోవంతంగా ఉంటుంది. దేనివల్ల? ఈ పైన క్వాలిటీస్ ఎవరైతే పాటిస్తారో వాళ్ళ వాక్కు, వాళ్ళ యొక్క ముఖము సో, చాలా తేజస్సు. వాళ్ళ చూపులు సో, ప్రతిది కూడా తేజోవంతంగా వాయిస్ తేజోవంతంగా ఉంటుంది. తర్వాత క్షమ ఇది చాలా కష్టం. ప్రభుజీ క్షమించండి అంటే, ప్రభుజీ మీకు తెలవదు ప్రభుజీ వాళ్ళని ఎట్లా క్షమిస్తాం ప్రభుజీ? వాళ్ళు చాలా దుర్మార్గులు ప్రభుజీ. అరే! నిత్యానంద మహాప్రభువు జగైమది రాయి తీసి కొడితే ఆ! మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడి వాళ్ళని ఇది చేస్తే ఎలా జెప్పాడు? చైతన్య మహాప్రభు యొక్క పాదాలను పట్టుకుంటాడు. ప్రభు క్షమించండి వీళ్ళని. చైతన్య మహాప్రభు కేవలం వాళ్ళేం జేస్తారు? చైతన్య మహాప్రభు యొక్క ఆ భగవత్ స్వరూపం ప్రకటితమై సుదర్శన చక్రాన్ని ఆహ్వానిస్తా ఉంటే, వాళ్ళు చైతన్య మహాప్రభు పాద పద్మాల మీద పడిపోతాయి. నా దగ్గర గాదు పడవలసింది. నిత్యానందుని వేడుకోండి. సో, నిత్యానంద మహాప్రభు పాదాల మీద పడంగానే, నిత్యానంద మహాప్రభు వాళ్ళ కొరకు చైతన్య మహాప్రభు పాదాల మీద పడి ప్రభు క్షమించండి వీళ్ళని. జీవదయ. మీరే గదా జీవదయ. సో, జీవుడిని పైన దయ చూయించండి అని వేడుకుంటారు. అదేవిధంగా భగవంతుడు ఎవరు దుర్వాసముని అంబరీష్ మహారాజు అపరాధం చేసినప్పుడు అంబరీష్ మహారాజు ఎవరి యొక్క శరణాగతి వేడుకుంటాడు? భగవంతుని శరణాగతిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయనని ఈ సృష్టిలో ఎవ్వరు దేవతలు కాదు కదా! బ్రహ్మాది దేవతలు, శివ కూడా రక్షించలేడు. లాస్ట్‌కు స్వయం విష్ణువు కూడా నేను రక్షించలేను. అహం భక్త పరాధీనం. నిన్ను క్షమించాలంటే కేవలం మళ్ళీ అంబరీషుడే. మళ్ళీ అంబరీషుడి దగ్గరికి వచ్చి వేడుకుంటే అప్పుడు క్షమ చూడండి సంహరించడానికి డైరెక్ట్ ఒక ఎవరిని క్రియేట్ చేస్తాడు? బ్రహ్మరాక్షసుని. డైరెక్ట్ చంపేవాడిని కూడా క్షమించిండు. క్షమ అనేది అలా ఆలోచించాలి. అదేవిధంగా ద్రౌపది 2 సార్లు. ఒకసారేమో తన యొక్క
కుమారులను 5 పుత్రులను సంహరించినటువంటి అశ్వత్థామను క్షమిస్తదండి. మనకైతే అంత పెద్ద అపరాధం ఎవరు జేయరు మన భక్తుల మధ్యల. మన పిల్లల్ని సంహరిస్తారా? ఏదో చిన్న చిన్న మాటలు లేకుంటే ఏదైనా అనొచ్చు, చేయొచ్చు. లేకుంటే ఏదన్నా మనల్ని క్రిటిసైజ్ జేయొచ్చు. దానికే క్షమించనటువంటి అపరాధంగా భావించి వాళ్ళతోని మాట బంద్ జేస్తారు. వాళ్ళతోని అన్నీ జేస్తారు. చూడండి. ద్రౌపది రెండవసారి కృష్ణుడు డైరెక్ట్ సంహరించినప్పుడు కృష్ణార్జునులు పట్టుకొచ్చి సో, ఆయనకు నువ్వు ఏ దండన చెప్తే అది విధించడానికి రెడీ ఉన్నాం. సంహరించమంటావా అంటే చెప్పండి. వద్దు వదిలిపెట్టండి. ఎందుకు? గురువు ఎట్లయితే మనకు చాలా ముఖ్యమో, గురుపుత్రుడు కూడా సేమ్ ఈక్వల్. ఆ విధంగా చూడాల బ్రాహ్మణుడు. కాబట్టి వదిలిపెట్టండి. లాస్ట్‌కు కృష్ణుడు స్వయం ఆయన పేరునే సందే కృష్ణ సో, కాబట్టి అటువంటి క్వాలిటీకి కృష్ణుడు అందుకని ద్రౌపదికి ఇంకో నేమ్ కృష్ణ. సో, తన నేమ్‌నే ఆ ద్రౌపదికి ప్రసాదించడం జరుగుతుంది. చూడండి భగవంతుడు మన లోపున్న దివ్య గుణాలకు భగవంతుడే భక్తులకు దాసోహం అవుతాడండి. నేను నా శుద్ధ భక్తుడికి దాసుడు కావాలని భగవంతుడు కోరుకుంటాడంట. ఆలోచించండి. ఇవన్నీ క్వాలిటీస్ వట్టిగా చెప్పలేదు భగవంతుడు. అర్థమైందా? తర్వాత పరీక్షిత్ మహారాజుని కూడా సంహరించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు కూడా క్షమించమని అద్ది అన్నట్టు క్షమ. ఇంత శ్రవణం చేస్తున్నాము. మన పర్టిక్యులర్ నా కొరకు వచ్చినప్పుడు లేదు ప్రభుజీ నేను క్షమించను అంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ అండి? ఇది మన లెవెల్ కాదు. చాలా ఉత్తమ అంటే ఉత్తమ భౌతికంగా అంటే వాళ్ళు చాలా ప్యూర్ డివోటీస్ అయితే క్షమించేస్తారు. కానీ ప్యూర్ డివోషనల్ డ్రెస్ ఏసుకున్నోళ్ళు క్షమించలేకపోతున్నారు. ఆ ఈగోస్ అలానే పెట్టుకుంటున్నారండి. ఈగోస్ ఉంటే నిజంగా మనం పవిత్రులం కాలేము. తర్వాత ధైర్యము, శుచిత్వము, అసూయ రాహిత్యము, దయసిది ఇవన్నీ గూడా ఇంతకుముందు గూడా చెప్పాను. మళ్ళీ ఈరోజు దైవీ గుణాల వల్ల భగవంతుని పొందగలుగుతాము. తర్వాత ఆసురి గుణాల వల్ల పొందలేము. దాని గురించి కొంచెం మళ్ళీ డీటెయిల్ చెప్తున్నాను. అసూయ రాహిత్యం. ఇతరుల పట్ల అసూయ జీరో చేయండి. వాళ్ళ భౌతికంగా ఎదుగుదలైన తర్వాత ఆధ్యాత్మికంగా ఎదుగుదలను గూడా ఎవ్వరు గూడా అసూయ వాళ్ళపైన చూపించకండి. గౌరవ వాంఛ లేకుండుట అను ఈ మనం ఎప్పుడు గూడా ఇతరులతో పొగడ్తలు, ఇతరులతో సన్మానాలను అది కోరుకోకండి. మనం ఇమ్మీడియేట్‌గా ఎక్కడైనా మనల్ని సన్మానిస్తున్నా గూడా చాలా ప్రేమతో నేచురల్‌గా ప్రభు ఈ సన్మానానికి నాకు అర్హత లేదు. కానీ మరి మీరెందుకు సన్మానిస్తున్నారో తెలియదు. నాకసలు చాలామంది సన్మానం చెప్పుకోరు. చేస్తే బాగుండు అనుకుంటారు. అది ఎప్పుడైతే మన లోపల వస్తుందో అది ఆసురీ గుణము. బై డిఫాల్ట్ మన కోరిక లేకున్నా గురువుగారు గాని, భక్తులు ఎవరైనా చేసినా ఇమ్మీడియేట్‌గా ప్రభుజీ దయచేసి మన్నించండి, క్షమించండి. ఈ సన్మానానికి నాకు అర్హత లేదు. దయచేసి సన్మానం కలయాతి ఘోర గలయాతి ఘోర కరలం గరళం. అంటే అది చాలా కాలకూట విషంతో సమానమండి. దాన్ని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయకండి. వచ్చినా గూడా దాన్ని మీరు స్వీకరించకండి. ఇక బై డిఫాల్ట్ అది ఒకవేళ గురువుగారు దాన్ని కూడా ఆశీర్వాదంలాగా స్వీకరించమంటే అప్ టు గురువు యొక్క ప్రీత్యర్థం స్వీకరించండి తప్ప మామూలుగా ఈ యొక్క దీన్ని మనం ఆ గౌరవాన్ని కోరుకోవటము, సన్మానాన్ని కోరుకోవటం మాత్రం ఈ యొక్క కలియుగంలో స్పెషల్‌గా అది చాలా కాలకూట విషంతో సమానము. ఈశ ప్రమాణం ఆ! చాలా ఇంకో పదం. దానికి అపోజిట్ నీచ, ప్రమాణం అపమానం ఆర్ అవమానం అది అమృతంతో సమానం. గౌరవమేమో విషంతో సమానము. అవమానం అమృతంతో సమానమని ఆచార్యులు చెప్తా ఉన్నారు. దీంట్లో ఇంకా మనకేం చెప్తున్నారంటే దీంట్లో క్వాలిటీస్ చైతన్య మహాప్రభు యొక్క చైతన్య శిక్షాష్టకం యొక్క క్వాలిటీస్ మనకు చెప్పడం జరిగింది. ఇవన్నీ మనకు రావాలంటే దయచేసి మనకు ఎవరి వల్ల ఇందాక చర్చించినట్టు ఇవన్నీ రావడము కేవలము విశుద్ధ భక్తుడు గురుదేవునకు మరియు ఆచార్యులకు పరమ ఆదరమును ఒసగుచు భక్తిని కొనసాగించవలెను. మనం నిజంగా భగవంతుని పొందాలి. భగవంతుని యొక్క దివ్యమైనటువంటి గుణాల ద్వారా పొందగలుగుతాం. ఆ దివ్యమైనటువంటి గుణాలు మనకు రావాలంటే స్పెషల్లీ మన యొక్క లైఫ్ అండ్ సోల్ కేవలం గురువుకు మరియు ఆచార్యులకు ఆనందాన్ని ఇచ్చేటువంటి భక్తిని మాత్రం చేయండి. వాళ్ళకు ఆనందం ఇవ్వకుండా నేను భక్తిని చేస్తున్నా అంటే సో అది భగవంతుడికి ప్రీత్యర్థము కాదు.
అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇతరుల పట్ల పరమ దయ, కరుణను చూపండి అని మనకు కపిల భగవానుడు బోధిస్తున్నాడు. మన యొక్క కర్మలను అన్నిటిని కూడా నియమపూర్వకంగా ఇంద్రియ నిగ్రహంతో మన ఇంద్రియాలు పరిపరి విధాలుగా పరిగెత్తా ఉంటాయి. వాటిని కంట్రోల్ చేస్తూ భక్తిని చేయాలని చెప్పేసి చెప్తున్నారు. భగవద్గీతలో కూడా మనకు 13వ అధ్యాయంలో ఆచార్యోపాసనం, మనము ఆ యొక్క శ్లోకాన్ని తాత్పర్యం చదవండి ప్రభుజీ. ఉపాసనం అంటే ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించి సేవించడం. ఇవి కూడా క్వాలిటీస్. జ్ఞానము దేన్నంటారనేది 22 క్వాలిటీస్ ఇక్కడ కూడా మనకు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించి ఆయన దగ్గర మనం నిజమైనటువంటి జ్ఞానాన్ని, దైవీ గుణాలను మనం తెలుసుకొని వాటిని మనము నిజ జీవితంలో అప్లై చేసుకుంటూ మనము జీవితాన్ని కొనసాగించాలి. తర్వాత ఇక్కడ గురువుగారి యొక్క కృప వల్ల మనం ఏం చేయాలంటే ఆచార్యులందరికీ కూడా సర్వోత్కృష్ట గౌరవంను ఒసగవలెను. ఆచార్యుడు మరి ఎవరు? గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి వారిని ఆచార్యుడిగా మనం స్వీకరించి వాళ్ళని సేవిస్తూ, అదే కాకుండా వైష్ణవులందరినీ కూడా వీళ్ళు ఏ మతము అంటే ఏ జాతి, ఏ కులము వీటిని మనము ఎప్పుడు కూడా చూడకూడదు. నిమ్న తర్వాత ఉచ్చ అనేది చూడకుండా ఆత్మ స్వరూపంలోనే ప్రతి ఒక్కరిని కూడా మనము చూడాలని చెప్పేసి బోధిస్తా ఉన్నారు. తర్వాత మనకిక్కడ ముఖ్యంగా భగవంతుడు శ్రవణం, ఆధ్యాత్మిక విషయం శ్రవణం చేయుటకే సదా మనందరం కూడా ప్రయత్నం చేయాలా. దాంట్లో భగవన్నామ సంకీర్తన యందు కాలాన్ని వీలైనంత ఎక్కువ మనము వినియోగించాలి. మనందరం కూడా ఆల్రెడీ చాలా క్వాలిటీస్ గురించి చాలా డీటెయిల్‌గా మనము చర్చించడం జరిగింది. దాంట్లో మన యొక్క నెక్టర్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో చెప్పిన విధంగా వాచో వేగం మనసా క్రోధా వేగం జిహ్వా వేగం ఉదరోపస్థ వేగాన్ ఏతాన్ వేగాన్యో విషహేత ధీర. సో ఎవరు ధీరుడు? ఈ వీటన్నిటిని కూడా ఈ దేహాన్ని పతనము చేసే వాటిని కంట్రోల్ చేస్తూ భగవత్ సేవలో నియుక్తం చేసేవాడు ముఖ్యమైనటువంటి ధీరుడు అని ఆచార్యులు మనకు చెప్తా ఉన్నారు. ఏంటవి? వాచో వేగం, వాక్కుని నియంత్రించాలి, మనస్సుని నియంత్రించాలి, క్రోధాన్ని నియంత్రించాలి, కడుపుని కూడా నియంత్రించాలి. అంటే భౌతిక భోగాల పట్ల కాకుండా భగవంతుడి పట్ల మన యొక్క మైథున సుఖాన్ని కూడా మనము నియంత్రించాలి. ఇవన్నీ కూడా మనము నియంత్రించాలంటే మన యొక్క దేహాన్ని భగవంతుడి యొక్క సేవలో నియుక్తం చేసినప్పుడు మాత్రమే మనము నియంత్రించగలుగుతాము. సో దానికి ముఖ్యంగా భగవంతుడు చెప్తున్నాడు. మనం ఏదో కొన్నిసార్లు కొంతమంది ఏదో దీక్షలు తీసుకొని అప్పుడు ఆ 40 రోజులు తర్వాత ఏదో 21 రోజు ఏదో ఉంటారేమో. తర్వాత నార్మల్ అయిపోతారు. ఎందుకు? అని తప్ప తన యొక్క ఫ్యామిలీ మన కర్మ బట్టి మన భగవంతుడు ఆల్రెడీ ఏదో చేసి పెట్టి ఉంటాడు. మన పిల్లల కర్మ బట్టి వాళ్ళకు. కానీ మనందరం గూడా భగవత్ మార్గంలో రావడానికి మనందరం గూడా మన భౌతిక కర్మలు గాదు, ఆధ్యాత్మిక కర్మలు చేయడానికి అన్నీ మనకు చాలా మందికి అందరికీ తెలివుంది. రకరకాలటువంటి శక్తి, బుద్ధి అన్నీ ఉన్నాయి. మరి వాటిని మనం భగవంతుడి యొక్క సేవలో ఎలా నియుక్తం చేయాలి అనేది మనం ఆలోచిస్తా ఉండాల. ఆధ్యాత్మిక జీవన పురోగమించడానికి కొరకు మనము భక్తుల సాంగత్యాన్ని ఎప్పుడు గూడా తీసుకోవాలి. అభక్తుల సాంగత్యాన్ని విడనాడాలి. భక్తిలో పురోగమించని వారితో అంటే భక్తి ఇష్టం లేని వాళ్ళతో సాంగత్యాన్ని వదిలేయడానికి ప్రయత్నం చేయాలా. భక్తిలో పురోగమించినటువంటి వాళ్ళతో సాంగత్యాన్ని మనం తీసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయాలని చెప్పేసి చైతన్య మహాప్రభు చెప్తున్నారు. చైతన్య మహాప్రభు అసత్సంగత్యాగ, అసత్ సాంగత్యాన్ని త్యజించండి. లౌకికుడైన వాడు భగవద్భక్తుడు కానివాడు స్త్రీల ఎడ గాని లేదా భోగ్య విషయంలో ఎడ గాని పరమ ఆసక్తిని కలిగిన వాడు అసత్ అనబడును. అటువంటి వాడి యొక్క సాంగత్యాన్ని వైష్ణవ సిద్ధాంతం ప్రకారం అట్టివాడు అంగీకార యోగ్యుడు కాడు. మరి ఆఫీస్‌లో కదా ప్రభు, ఆఫీస్ కొరకు మాత్రమే సాంగత్యం తీసుకోండి. ఇంకా పర్సనల్ విషయంలో అటువంటి వాళ్ళ సాంగత్యం తీసుకోవాల్సిన అవసరము లేదు. అదే చాలామంది దోస్తానుగా ఇక్కడక్కడ టూర్‌లు పోతా ఉంటారు. అది పరమ దండగా. ఎక్స్‌కర్షన్ టూర్ వేస్ట్.
మీ డబ్బులు వేస్టు. మీరే చూడండి ఏమన్నా మార్పుంటదా? వెళ్ళొస్తాం మనం. ఇప్పుడు మేము గూడా మొన్న వెళ్ళాము. మన భక్తులు కలిసెళ్తాము. చార్ధామ ఎక్కడైనా గూడా. అంటే మనమే అని గాదు. భక్తులందరూ గూడా టెంపుల్ తరపు నుంచి. భక్తులు కలిసి వెళ్ళిన టూర్‌లో సాధన ఎలా జరుగుతది? సంకీర్తన ఎలా జరుగుతది? కథామృతం. నేనిప్పుడు మా ఫ్యామిలీతో మా ఆఫీస్‌లోళ్ళు ఒక 5, 6 ఫ్యామిలీ కలిసి వెళ్ళామనుకోండి. ఎంత చేయాలన్నా గూడా మేము ఒక్క ఫ్యామిలీయే భక్తులము. మిగతా వాళ్ళు ఎంతసేపు జెప్పినా గూడా వాళ్ళకు తోడు సపోజ్ ఒక 10 ఫ్యామిలీలుండి దాంట్లో 2 ఫ్యామిలీలు వాళ్ళొస్తే ఓకే. వాళ్ళు మనలాగా. 5, 6 ఫ్యామిలీలు కంప్లీట్‌గా భౌతికంగా ఉంటే దాంట్లో నేను వెళ్లి గూడా వేస్ట్. అర్థమైందా? సపోజ్ నన్ను రమ్మన్నారు. ఓ 20 ఫ్యామిలీలు వెళ్తున్నారు. మొత్తం కంప్లీట్ వాళ్ళంటే వేస్ట్. భక్తులు కలిసి ఉండాల. లేకుంటే అటువంటి ప్రభుజీ నేను పోయి ఆడ మస్తు చేస్తా. ఏం చేయలేం మనం. మనం అనుకుంటాం గాని. వాళ్ళు అటు ఇటు చుట్టూ భౌతికమైనటువంటి విషయాలే మాట్లాడుతా ఉంటారు. ఏం చేస్తారక్కడ? తర్వాత ఇక్కడ మన యొక్క భౌతిక సంపత్తి ఇందాక చెప్పినట్టుగా దాని పట్ల మనకు గర్వము అవి ఉండకూడదు. చైతన్య మహాప్రభు చెప్తున్నాడు. తృణాదపి సునీచేన తరోదపి శ్రేష్ఠ. అమానినా మానదేన కీర్తనీయ సదా హరి. మనం గడ్డి పోచకున్నటువంటి ఆహ్, అణకువ అంటే ఆ యొక్క లోయెస్ట్ ఫీలింగ్ నేను గడ్డి పొరక ఎలా అయితే అందరికంటే తక్కువ స్థాయిగా తనను తానే భావిస్తా ఉంటుంది. అలా మనకు మనము చాలా లోయెస్ట్‌గా భావించినప్పుడు మనం చాలా ఉన్నతంగా ఎదగగలుగుతాము. అదేవిధంగా వృక్షానికి ఉన్నటువంటి ఓర్పు తో జీవితాన్ని కొనసాగించాలి. ఇతరుల నుంచి జీరో ఎక్స్‌పెక్టేషన్ ఆఫ్ మర్యాదలు, సన్మానాలు, పొగడ్తలు. కానీ మనం మాత్రం ఇతరుల యొక్క జెన్యూన్ పొగడ్తలు చేయాల. మళ్ళీ ఫాల్స్ చేయొద్దు. క్రిటిసైజ్ చేయడానికి కూడా కొంతమంది జోక్స్ చేయడానికి చేస్తారు. అలా చేయొద్దు. సో, వాళ్ళ లోపల ఉన్నటువంటి దైవీ గుణాలను మనం కొనియాడాలి. అది చైతన్య మహాప్రభు మనకు బోధిస్తున్నారు. సో, వీటి వడ ఈ దివ్య లక్షణాలను ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ యొక్క చిత్తం పరిశుద్ధం అవుతుంది. అది దేనివల్ల? భగవంతుడి యొక్క నామము ద్వారా, తర్వాత భగవంతుడి యొక్క దివ్య గుణాల శ్రవణము మాత్ శ్రవణం వల్ల మాత్రమే భక్తుడు భగవంతుడి పట్ల శీఘ్రంగా ఆకర్షితుడవుతాడు. సో, దీనికి మనం ఆల్రెడీ ఇంతకుముందు ఈవెన్ ఎటువంటి జీవులైనా గూడా భగవంతుడి నామం పట్ల చైతన్య మహాప్రభు బృందావనంకి వెళ్తుంటే జార్ఖండ్ ఫారెస్ట్‌లో నామ సంకీర్తన చేస్తా ఉంటే పష్ క్రూర మృగాలు వాటి యొక్క భౌతిక స్థితిని మర్చిపోయి భౌతిక స్థితి ఏంటి? క్రూర మృగాలు సింహము, జింక బద్ధ శత్రువులు. ఇదేమో దానికి భోజనం అవుతుంది. ఇంకా పాపం సాధు జంతువుల్ని అది భుజిస్తుంటుంది. పులి ఆ యొక్క జంతువులన్నీ గూడా హగ్ చేసుకుంటూ డాన్స్ జేస్తా ఉంటాయి. దేనికి? భగవంతుడి యొక్క నామ సంకీర్తన ద్వారా. సో, కాబట్టి మనందరం గూడా మన అసహజమైన అన్‌న్యాచురల్ స్థితి భౌతిక స్థితి. న్యాచురల్ స్థితి ఆధ్యాత్మిక స్థితి. అంటే ఆత్మ ఆత్మానుభవ స్థితి లేదంటే బ్రహ్మభూత స్థితి. మన అన్‌న్యాచురల్ దేహ స్థితి వచ్చి మనది దేహాత్మ బుద్ధి. కాబట్టి మనందరం గూడా ఈ లౌకిక సాంగత్యం వల్ల అనవసరమైనటువంటి గుణాలను పెంపొందించుకుంటాము. కానీ అలౌకిక సాంగత్యం అంటే భక్తుల సాంగత్యం వల్ల దివ్య గుణాలు మన లోపల ఆహ్, పెంపొందుతాయి. దానివల్ల దివ్యత్వం వస్తుంది. అంతిమంగా మనం భగవంతుని సులభంగా పొందగలుగుతాం. ఎట్లయితే వాయువు గంధాన్ని మోసుకుపోతుందో, మన యొక్క అసుర క్వాలిటీస్ మనల్ని అసుర ప్రవృత్తితో అసుర కర్మలు చేయిస్తుంది. అసుర పరిస్థితులకు తీసుకెళ్తుంది. అసుర వ్యక్తుల దగ్గరికి తీసుకెళ్తుంది. కానీ మనం ఏదైతే ఈ యొక్క దేహాన్ని ప్రతి ఇంద్రియాన్ని గోస్వామి అంటే మన ఇంద్రియాలను కంట్రోల్ చేయటం అంటే ప్రతి ఇంద్రియాన్ని భగవత్ సేవకు నియుక్తం చేస్తే మనము గోస్వామి అవుతాము. ఈ గోస్వామి ప్రవర్తన మనని భగవంతుడి వైపుకు ఆకర్షణ కలుగుతుంది. భగవంతుడి వైపు మనము వెళ్ళే మహద్భాగ్యాన్ని దొరుకుతుంది. ఆ విధంగా మనము జీవితమంతా గూడా కృష్ణ చైతన్యంలో కృష్ణ భక్తి భావనయందు భక్తి యోగ రతుడైన వాడు దేవదేవుని అంటే పరమాత్మని లేదా ఆ భగవంతుని రూపమును అర్థం చేసుకొని భగవంతుని పొందుతాడు. భగవంతుని పట్ల ఆకర్షితుడవుతాడు. జై బోలో శ్రీమద్ అనంతరా శ్రీమద్ భాగవతం की जय श्री श्री राधा रमन लाल की जय जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय गौर निताय भगवान की जय जगत गुरु श्री प्रभुपाद की जय श्री श्रीपाद गुरु महाराज की